రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని, డీలర్లు ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు. నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అడిషనల్ ఎస్పీ, అదనపు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Additional Collector Revenue and Delhi Agriculture, ASP and DRO and Karuna DM Market మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా సంగారెడ్డి జిల్లాలో పచ్చి రొట్ట పంటల విత్తనాల సరఫరా మరియు అవైలబిలిటీ గురించి నేను తెలియజేయబోతున్నాను. వానాకాలం 2024 సీజన్కు సంబంధించి మన జిల్లాలో మొత్తం కూడా 5,881 క్వింటాళ్ళ పచ్చి రొట్ట పంటల విత్తనాలు మన జిల్లాకు అలాట్ అవ్వడం జరిగింది. దాంట్లో కూడా సన్హెంప్ అంటే జనుము విత్తనాలు మొత్తం కూడా మనకు అలాట్ అయింది 1981 క్వింటాల్స్. దాంట్లో మొత్తం కూడా మనకు సరఫరా అయింది 981 క్వింటాల్స్ కూడా మనకు సరఫరా అయింది. ప్రతి మండల పాయింట్లో కూడా అవి స్టాక్ చేయించడం జరిగింది. అండ్ అక్కడున్న సెంటర్స్ ద్వారా సరఫరా కూడా చేయించడం జరుగుతుంది. అలాగే జీలుగా విత్తనాలు కూడా మన జిల్లాకు మొత్తం కూడా 3,900 క్వింటాల్స్ అలాట్ అవ్వడం జరిగింది. దాంట్లో 2,217 క్వింటాల్స్ మండల పాయింట్స్లో స్టాక్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా రైతులకు ఈ విత్తనాల సరఫరా కూడా జరుగుతూ ఉంది. అండ్ బ్యాలెన్స్ మనకు సప్లై అవ్వాల్సిన 1,683 క్వింటాల్స్ కూడా 2 రోజుల్లో మండల పాయింట్స్ అన్నింటిలో కూడా మనము స్టాక్ చేయించడం జరుగుతుంది. అండ్ రైతులకు కూడా ఇది సప్లై చేయించడం జరుగుతుంది. పోయిన ఏడాది మనం 5,000 క్వింటాల్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది. ఈసారి ఇంకా 881 క్వింటాల్స్ అధికంగా కూడా మనము మన జిల్లాకు అలాట్ అవ్వడం జరిగింది. అలానే పత్తి విత్తనాలకు సంబంధించి కూడా ఈసారి మన సంగారెడ్డి జిల్లాలో 3,60,000 ఎకరాల సాగు అవుతుంది అని మనము అంచనా వేస్తున్నాము. దీనికి సరిపోను 7,20,000 ప్యాకెట్ పత్తి విత్తనాలు అవసరం ఉంటుంది. మరి నేటి వరకు కూడా 3,76,422 ప్యాకెట్లు మన సంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు పత్తి రైతులు 85,107 ప్యాకెట్లు పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా మిగతా 3 లక్షల ప్యాకెట్లు కూడా ఇంకో 3-4 రోజుల్లో కూడా అవైలబుల్ మన జిల్లాలో ఉన్న 450 సీడ్ డీలర్